ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదామండి. ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు తెల్లవారుజామున అంటే ఇండోనేషియాలో గురువారం ఏప్రిల్ ఉన్న తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది అనమాట. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతో భూకంపం సంభవించిందట. సో అక్కడ భూకంపంతో ఒకరు కూడా చనిపోయారని చెప్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయి. అసలు పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే 75 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయన్నమాట. టర్నేట్ ద్వీపానికి 127 కిలోమీటర్ల దూరంలో ములక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉందన్నమాట. భూకంప కేంద్రానికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 1000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ అలలు అయితే ఎగిసిపడే అవకాశం అయితే ఉందని చెప్పేసి యుఎస్ పర్యవేక్షణ కేంద్రం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట. దీంతో ఇండోనేషియా అదేవిధంగా ఫిలిప్పైన్స్ సంబంధించినటువంటి మలేషియా ప్రభుత్వాలు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అప్రమత్తమై స్థానిక అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించారనమాట.